వెలుగుమట్ల భూముల్లో చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. దాని వెనుక కోట్ల రూపాయల లావాదేవీలు నడిచాయని ఇప్పటికే పలువురిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈ అంశంపై భూ నిర్వాసితులు కూడా అనేక ఫిర్యాదులు పోలీస్ శాఖకి ఇచ్చినట్లు కూడా పోలీస్ శాఖ అనేక ప్రకటనలు విడుదల చేస్తుంది. సో దీని వెనుక ల్యాండ్ గ్రాబింగ్ చాలా పెద్ద ఎత్తున జరిగిందనేది ప్రధానంగా ప్రభుత్వం కూడా చెప్తుంది, పోలీస్ శాఖ కూడా చెప్తుంది. సుమారు 250 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు తాము రికవరీ చేయగలిగాము. ఇది ఒక అతిపెద్ద విజయంగా ప్రస్తుతం ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇప్పుడు ఆ రికవరీ చేసి వాళ్ళు ఎవరికి ఇస్తారు చెప్పండి. ఆ రికవరీ చేయడానికి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం భూమి కాదు, భూదాన్ ల్యాండ్ మీరు రికవర్ చేసిండ్రు. మీ ప్లాన్ ఏంది? దాంతో ఏమైనా గ్యారంటీ ఇస్తారా? అక్కడ మీరు పెద్ద బిల్డింగ్లు కట్టమని, అది పెద్ద కాంట్రాక్టర్లకి ఇవ్వమని ఏమైనా మీరు మాటిస్తారా? అది భూదాన్ ల్యాండ్, పేదవాళ్ళ ల్యాండ్. ఇప్పుడు అక్కడ నుంచి మీరు ఎవరెవరి ఇల్లు అయితే కూలగొట్టినరో అందులో పేదవాళ్ళే లేరా? ఉన్నారు కదా. 750 ఇండ్లు కూలగొట్టినరు. అందులో ఎంతమంది అర్హులు ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు? అది కనీసం ఎంక్వైరీ చేయాలి కదా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. అసలు టోటల్ 62 acres అన్నారు ఫస్ట్ భూదాన్ ల్యాండ్. ఎక్కడ పేపర్ మారిందో తెలియదు, ఆ 30కి వచ్చింది. ఇప్పుడు ఆ 30లో కూడా ఇంకా 4 ఎకరాలు తక్కువ ఉన్నది అంటున్నారు, 24 ఉందంటున్నారు. అందులో ఉన్న పేదవాళ్ళందరినీ బయటపడేసిండ్రు. ఎందుకోసం, ఎవరి కోసం క్లెయిమ్ చేస్తున్నారు ఆ ల్యాండ్ని? వాళ్ళ మొత్తం చెదును చేసి రెడీగా పెట్టారు. ఏ ప్రాజెక్ట్ కోసం, ఏ ప్రైవేట్ వ్యక్తుల కోసం చేస్తున్నారు చెప్పాలి. అందుకే మేము సింగిల్ పాయింట్ ఎజెండాతో నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ వెలుగుమెట్లలో ఎవరైతే ఇల్లు మీరు అక్కడ ల్యాండ్లో తీసేసిండ్రో అదే ప్లేస్లో మళ్ళీ వాళ్ళకి బిల్డింగ్ కట్టి ఇవ్వాలి, వాళ్ళకు ల్యాండ్ ఇవ్వాలి, బిల్డింగ్ కట్టి ఇవ్వాలి. ఇది ఒకటే సింగిల్ డిమాండ్. ఎందుకంటే అది పేదల భూమి, పెద్దలకు ఇవ్వడానికి లేదు.